హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు స్టోరీ అందాల రాక్షసి ఎపిసోడ్ 50. ఇక స్టోరీలోకి వెళ్తే, ఆయుష్ గారు ఏంటి మీరు కూడా మీ వైఫ్ని మర్చిపోయారా? సో సాడ్ అండి. కట్టుకున్న భార్యని ఎవరైనా మర్చిపోతారా? పోనీ మీరు చెప్పండి అంటూ రాగిని సూర్యదేవ్ వైపు చూస్తుంది. వాళ్ళు సైలెంట్గా ఉండడం చూసి, ఓహో మీరు కూడా మర్చిపోయారా, ఓకే ఫైన్. మరి మీరు అనగానే సంధ్యా దిలీప్ కూడా అంతే మౌనంగా ఉంటూ చూస్తూ ఉంటారు. అయ్యో మీరు కూడా మర్చిపోయారా? సరే అయితే తను ఎవరో నేనే చెప్పేస్తాను. యాక్చువల్లీ ఆల్రెడీ చెప్పేశాను, బట్ మళ్ళీ మీ అందరి కోసం మళ్ళీ చెప్తాను. జాగ్రత్తగా వినండి. అషికా చౌహాన్ అంటే ఎవరో కాదు, ఆయుష్ గారి వైఫ్. ఎస్, ఆయుష్ గారి వైఫ్ పేరు అషికా చౌహాన్ అనగానే ఆయుష్ షాక్ అయ్యి 2 అడుగులు వెనక్కి వేసి ఆశి వైపు చూస్తాడు. ఆశి చెప్పిందంతా విని అందరూ బొమ్మలాగా బిగుసుకుపోయారు. ఏదైతే ఇన్నాళ్ళు ఆశకి తెలియకూడదు అని మహల్లో ఆషికాకి సంబంధించిన ఏ వస్తువు తన కంట పడకుండా జాగ్రత్త పడ్డారో అదే నిజం ఇవాళ ఆశి నోట వెంట విని అందరికీ ఊపిరాడడం కూడా కష్టంగా ఉంది. అక్కడున్న అందరూ ఊపిరి కూడా పీల్చుకోవడం మర్చి ఆశి వైపు చూస్తూ ఉన్నారు. హే, ఏమైంది మీ అందరికీ? ఏంటి అలా చూస్తున్నారు? హో, అర్థమైంది. ఈ విషయం నాకెలా తెలిసిందా అనా, లేక ఇంకా నా దగ్గర ఈ విషయాన్ని దాచి ఎలా పిచ్చిదాన్ని చెయ్యాలి అనా? ఈ రెండింటిలో మీరు దేని గురించి ఆలోచిస్తున్నారు? అదేం లేదాషి. అయినా ఇందులో నీకు తెలియకుండా మేము దాచాల్సిన అవసరం ఏముంది? ఆయుష్కి ముందే పెళ్ళయిందని నీకు ఈ మహల్కి వచ్చిన రోజే తెలిసింది కదా అంటూ తన కంగారు కనిపించకుండా జాగ్రత్త పడుతూ ఆశీకి అసలు నిజం తెలియదు అనుకుని కవర్ చేయడానికి ట్రై చేస్తుంది రాగిని. వావ్ అంటూ గట్టిగా క్లాప్స్ కొడుతూ, హాహా ఇప్పుడు కూడా నన్ను కన్ఫ్యూజ్ చేయడానికి బాగా ట్రై చేస్తున్నారు అత్తయ్య. గుడ్ గుడ్, మీరు చెప్పింది కరెక్టే. ఆయుష్ గారికి మ్యారేజ్ అయిందని నాకు ఈ మహల్కి వచ్చిన రోజే దియాని చూడగానే తెలిసింది. బట్ ఆ భార్య అషికా చౌహాన్ అచ్చుగుద్దినట్టు నా రూపంతోనే ఉందని మాత్రం తెలియదు కదా. ఆషికి అసలు నిజం తెలిసిపోయిందని మోహిత్, నిషాన్, విక్రమ్లు షాక్ అయ్యి ఎలా ఇప్పుడు ఆషికి నచ్చ చెప్పాలి అని తమలో తామే రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటారు. కానీ ఆయుష్ మాత్రం సూటిగా ఆషినే చూస్తూ ఉంటాడు. ఏంటి సైలెంట్ అయిపోయారు? హో, నాకు నిజం తెలిసిపోయిందనా? ఏం చేస్తాను చెప్పండి, నిజం ఎన్నాళ్ళని దాస్తారు? ఏదో ఒక రోజు బయటపడక తప్పదు కదా అని వెటకారంగా అంటున్న ఆశని చూసి ఆయుష్ పిడికిలు బిగుసుకుంటుంది. హబ్బబ్బబ్బబ్బా, నా లైఫ్లో నాకే తెలియకుండా భలే ఆటలాడారు. ఈయనగారేమో నన్ను ప్రేమించానని, నన్ను తప్ప మరొకరిని పెళ్లి చేసుకోనని చెప్పి ఆయన అన్నగారి ఐడియాస్ ఫాలో అయ్యి నన్ను ఇంప్రెస్ చేసి మా ఫ్యామిలీతో మాట్లాడి నన్ను పెళ్లికి ఒప్పుకునేలాగా చేసి ఎంగేజ్మెంట్ దాకా తీసుకొని వచ్చారు. కొడుకు సంతోషమే మాకు ముఖ్యమని డైలాగ్స్ చెప్పి ఎంగేజ్మెంట్ చేశారు గొప్ప తల్లిదండ్రులు. ఘనంగా అందరికీ తెలిసేలాగా ఎంగేజ్మెంట్ చేసి పెళ్లి మాత్రం చిన్న కొడుకుతో కాకుండా పెద్ద కొడుకుతో జరుగుతున్నా సరే కొడుకు సంతోషం మాత్రమే కోరుకునే గొప్ప పేరెంట్స్గా చూస్తూ ఉండిపోయారు తప్ప ఒక ఆడపిల్ల జీవితం గురించి ఆలోచించని మహోన్నత వ్యక్తులు అంటూ రాగిని సూర్యదేవ్ వైపు చూస్తూ చెప్తుంది. ఇటు తమ్ముడు ప్రేమించిన అమ్మాయి అని తెలిసి కూడా కేవలం తను ప్రేమించిన భార్య రూపం ఉంది అన్న ఒకే ఒక స్వార్థంతో తమ్ముడిని బెదిరించి భయపెట్టి తమ్ముడుండాల్సిన ప్లేస్లో తాను కూర్చొని బ్లాక్మెయిల్ చేసి పెళ్లి చేసుకున్న గొప్ప బిజినెస్ మ్యాన్ ఆయుష్ గారు అంటూ ఆయుష్ వైపు కోపంగా చూస్తూ, ఇక్కడ కథ నడిపించింది మొత్తం ఈయనే, కానీ అది ఎక్కడ బయటపడకుండా నిషాన్ను విలన్ చేసి తాను హీరో అవ్వాలి అనుకున్నాడు. ఈయన కట్టించిన హాస్పిటల్స్, స్కూల్స్ అండ్ నడిపిస్తున్న చారిటీలు, ఓల్డేజ్ హోమ్స్ ఇవన్నీ చూసి ఇన్నాళ్ళు ఆయుష్ గారి గురించి తప్పుగా అర్థం చేసుకున్నానని నాలో నేనే చాలా బాధపడ్డాను. ఒక మంచి మనిషి మీద కోపాన్ని పెంచుకున్నానని చాలా గిల్ట్గా ఫీల్ అయ్యాను. ఆ ఫీల్తోనే నిషాన్ను తిట్టి కొట్టినంత పని చేశాను. అపార్థం చేసుకున్నా అని కన్నీళ్లతో నిషాన్ వైపు చూస్తూ, నీ ప్రేమ నువ్వు ఎప్పటికీ నిజమే నిషాన్, అండ్ నిన్ను బాధ పెట్టినందుకు ఐఎమ్ రియల్లీ సారీ అనగానే నిషాన్ ఆశి వైపు బాధగా చూస్తూ గట్టిగా కళ్ళు మూసుకొని కన్నీళ్లు తుడుచుకుంటాడు. కానీ నిషాన్, నాకున్న ఒక డౌట్ క్లియర్ చేయవా? అది చేస్తే ఇక నా డౌట్స్ అన్నీ క్లియర్ అవుతాయి. నిషాన్ ఆశి వైపు ఏంటి అన్నట్టు చూడడంతో, మన ఎంగేజ్మెంట్ అయ్యాక ఎందుకు నువ్వు ఆయుష్ గారి గురించి నా దగ్గర నెగిటివ్గా చెప్పావు? ఆయన అంటేనే నాకు నెగిటివ్ వైబ్స్ వచ్చేలాగా ఎందుకు క్రియేట్ చేసావు? నీకు ఆయన అంటే ఎంత ఇష్టమో ఇక్కడున్న అందరికీ తెలుసు. అలాంటి నువ్వు ఎందుకు అలా చెప్పావు?
ఆశ చెప్పింది విని ఆయుష్ తల పైకెత్తి నిషాన్ వైపు ఎరుపెక్కిన కళ్ళతో చూడడంతో అమ్మ బాబోయ్ ఇవాళ అయిపోయాను అని భయపడుతూ బావా ప్లీజ్ సేవ్ మీ అంటూ మోహిత్ వెనక్కి వెళ్ళి నిల్చుకుంటాడు. నిషాన్ ఎందుకలా భయపడుతున్నావు? ఇక్కడ నుంచి నువ్వు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ఇంకా ఎన్నాళ్ళని చెప్పి డామినేషన్ని భరిస్తావు? నువ్వు ధైర్యంగా అలా ఎందుకు చెప్పావో చెప్పు. అలా చెప్పడానికి ఏదో బలమైన కారణం ఉండే ఉంటుంది కదా. దేవుడా, అన్నయ్య చూపులు చూస్తుంటే ఇక్కడ మర్డర్ చేసేలా ఉన్నాడు. అన్నయ్య గురించి తెలియక ఆశ రెచ్చిపోతుంది. తను రెచ్చిపోయి నన్ను అన్నయ్య చేతిలో చచ్చేలా చేస్తుంది. బావా ప్లీజ్ డూ సంథింగ్ అని వెనక నుండి మోహిత్ భుజాన్ని గట్టిగా గిచ్చుతాడు. హబ్బా అంటూ రే నీష్ నీ భయమేమో కానీ నన్ను చంపుతున్నావురా, కాసేపు ఆగు అంటూ. ఆశి ఇప్పుడు జరిగిపోయిన వాటి గురించి ఎందుకురా? చూడు ఎంగేజ్మెంట్కి వచ్చిన రిలేటివ్స్ మొత్తం మహల్లోనే ఉన్నారు. వాళ్ళు హాల్లోకి రాకపోయినా ఇక్కడ జరిగేది చూస్తూ వింటూ ఉంటారు. నా మాట విని పైకి వెళ్దాం పదా, అక్కడ మాట్లాడుకుందాం. విననివ్వన్నయ్యా, వింటే ఏమవుద్ది? మీ అందరి గురించి వాళ్ళకు కూడా ఒక క్లారిటీ వస్తుంది కదా. అయినా సొంత చెల్లిని తెలీదు అని చెప్పిన నిన్ను చూస్తుంటేనే నాకు కోపం పెరిగిపోతుంది. నువ్వు నాతో మాట్లాడవాకు. మోహిత్ ఆశి వైపు బాధగా చూస్తూ వద్దురా అంత మాట అనవాకు. ఆశిక మాకు దూరమైనా నీ రూపంలో మళ్ళీ తిరిగొచ్చింది అని ఇప్పుడిప్పుడే సంతోషంగా ఉంటున్నాము. నువ్వు ఇలా మాట్లాడను అంటే మేము నిజంగా అసలు భరించలేంరా. నీకు బావకి మధ్య ఎటువంటి మనస్పర్ధలు రాకూడదని ఆశిక గురించి నీ దగ్గర దాచాం తప్ప నిన్ను మోసం చేయాలని కాదురా. బావ చాలా మంచోడురా, నా మాట నమ్ము. నువ్వు బావ హ్యాపీగా ఉండాలి. మీరు హ్యాపీగా ఉంటే బ్రతుకున్న మేమే కాదు, చనిపోయిన ఆశిక కూడా చాలా సంతోషిస్తుంది. తను కూడా నీలాగే చాలా మంచిదిరా. తను చనిపోయాక బావ నువ్వు కనిపించాకే నవ్వడం మొదలుపెట్టాడు. ఆ నవ్వుని దూరం చేయకురా. నువ్వు వచ్చాకే దియా మొహంలో అసలైన హ్యాపీనెస్ని చూసాం. కనీసం ఆ పసదాని మొహం చూసైనా ఒకసారి నేను చెప్పేది విను. షటప్ అంటూ కోపంగా మోహిత్ కాలర్ పట్టుకొని తన వైపు ఏడుస్తూ చూస్తూ తప్పులన్నీ మీరు చేసి ఇప్పుడు దియాని అడ్డు పెట్టుకొని నన్ను లాక్ చేయాలి అని చూస్తున్నారా? మిమ్మల్ని ఈ జన్మకి క్షమించను. ఇంకేంటి అన్నావు? ఆయుష్ గారు మంచోడనా అంటూ కోపంగా మోహిత్ని వెనక్కి నెట్టి నన్ను బలవంతంగా పెళ్లి చేసుకుందే కాకుండా నాకు ఇష్టం లేకుండా పశువులాగా నా మీద పడి తన సొంతం చేసుకున్నాడు. అలాంటి మనిషి నీకు మంచోడేమో, నా దృష్టిలో మాత్రం నీచుడు. ఐ హేట్ హిమ్. నాకు ఆయుష్ గారంటే ఇప్పటికే ఒకే ఒక ఫీలింగ్ ఉంటుంది. అయినా నువ్వు ఒక విషయంలో సంతోషపడాలన్నయ్యా. నీ చెల్లి చనిపోయి చాలా మంచి పని చేసింది. లేకపోతే ఆడవాళ్ళ పిచ్చి ఉన్న ఇలాంటి వాడితో లైఫ్ లీడ్ చేయలేక నీ చెల్లి రోజు చస్తూ బ్రతికేది. ఆశి మాట కంప్లీట్ అవ్వకముందే ఆయుష్ కొట్టిన దెబ్బకు ఆశి 4 గోడల అవతల పడి పెదవి చిట్లి రక్తం కారుతూ ఉంటుంది. కింద పడ్డ ఆశి జుట్టు పట్టుకొని పైకి లేపి ఏంటి ఏమన్నావు? నాకు ఆడవాళ్ళ పిచ్చుందా? ఏది ఇంకోసారి అను అని ఆశి వైపు కోపంగా చూస్తూ అరుస్తాడు. ఆశి ఆయుష్ వైపు నొప్పికి ఏడుస్తూనే అవును ఉంది, అందుకే నా ఫీలింగ్స్తో పని లేకుండా నన్ను సొంతం చేసుకున్నావు. నీకు కావాల్సింది నేను కాదు నా బాడీ అంటూ ఆశి కూడా ఏమాత్రం తొనక్కుండా కోపంగా చెప్తుంది. ఆయుష్ కోపంగా ఆశి గొంతు పట్టుకొని గోడ కానిచ్చి నిప్పులు కక్కి కళ్ళతో చూస్తూ మరొక్కసారి అలా అన్నావంటే ఇక్కడే నిన్ను చంపేస్తాను. నా గురించి ఏం తెలుసని అలా అంటున్నావు? హా, చంపుతావా? చంపు. అయినా నీకు చంపడం కొత్తేమీ కాదు కదా. నీకు బెదిరించడం చంపడం బటర్ రాసినంత ఈజీ. నాకిప్పుడు డౌట్ వస్తుంది, ఆశిక నిజంగా చనిపోయిందా లేక నువ్వే చంపావా అనగానే ఆయుష్ కోపంగా ఆశి గొంతు మీద తన పట్టు మరింతగా గట్టిగా బిగిస్తాడు. ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. అండ్ చిన్న అప్డేట్ అని చెప్పి ఫీల్ అవ్వద్దు, డైలీ 2 అప్డేట్స్ ఇస్తాను, డోంట్ వరీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.